నిన్న డిఐజీ గారికి ఫోన్ చేసి చెప్తే నమ్మలేకపోయాను. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి కనుక్కున్నాను. వేరే ఏదో ఊరిలో ఉంటావు అనుకున్నాను. కానీ విధి ఎంత క్రూరమైందంటే కాలం రూపంలో మళ్ళీ నిన్ను ఈ ఊరే తీసుకొచ్చింది. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? మా అమ్మ పేరు మీకు ఎలా తెలుసు? వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టి పెంచమని చెప్పిందే నేనురా. అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు. వెంటనే పట్నం బయలుదేరు. కుదరదు, నేను పని మీద వచ్చాను. అది పూర్తి చేసుకుని బయలుదేరి వెళ్తాను. తిరిగి వెళ్ళడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా. ఆ రుద్రాగాడు కనుక నిన్ను చూస్తే నీ ప్రాణం పోయేదాకా వాడు కళ్ళు రక్తం రెండూ చల్లబడవు. మీ అమ్మ పేరు చాందిని, నా తోబుట్టువు, నా గారాల చెల్లెలు. మీ నాన్న పేరు సిద్ధార్థ వర్మ. వాడు మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు. రేయ్, ఆ 2 గులాబ్ జాములు ఇందాకటి నుంచి నన్ను తినేవా అని ముమ్మట పెట్టేస్తున్నారా? తెచ్చేవా, తిని పెట్టేస్తా. అన్నా త్వరగా తినేసి వెళ్ళిపోన్నా. మా వానర్ వస్తే నన్ను తిడతాడు. అసలే మిమ్మల్ని షాప్లోకి రానివద్దన్నాడన్నా. బాగా బలిసిందిరా మీకు. అసలు మీ వాడు స్టార్టింగ్ లో ఎలా ఉండేవాడు తెలుసా? ఒక చిన్న కొట్టు పెట్టుకుని జిలేబీలే జాంగిరీలే అని చిరాగ్గా అమ్ముకునేవాడు. అలాంటిది ఈ రోజు ఈ ఊర్లో ఏ కార్యమైనా సరే, ఒక పిల్ల పుట్టినా, పుట్టిన పిల్ల పెద్దదైనా, పెద్దగైన పిల్లకి పెళ్ళైనా, ఆ పిల్లకి మళ్ళీ పిల్ల పుట్టినా, ఆఖరికి ఒక ముసలిది చచ్చినా, కార్యం ఏదైనా ఈ షాప్ నుంచే స్వీట్లు వెళ్తున్నాయంటే కారణం ఏంటో తెలుసారా? నేను ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ షాపులో స్వీట్లు తిని 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 ఊరంతా సుబ్బారావు గారి కొట్లో స్వీట్లు చాలా బాగుంటాయని చెప్పడం వల్లేరా ఈ షాప్ ఇంత ఫేమస్ అయింది. అలాంటిది నన్నే రావద్దంటాడా? అయినా మీ వాడికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా నా కటౌట్ ఒకటి తీయించి మీ షాప్ ముందు పెట్టుకోవాలా? వెళ్ళి ఆ రసగుల్లాలు తెరా రాస్కేల్. అన్నా నువ్వు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉందన్నా. ఈసారి ఇవ్వకపోతే నా జీతం నుంచి కట్ చేస్తాడన్నా. మొన్న ఇచ్చా కదరా అన్నా, అది చాలా పాత బాకీ అన్నా. అయినా శుక్రవారం పూట డబ్బులు అడుగుతుంది నీకు ఎంత చెప్పానురా? మీ ఓడికి రోజులు చాలా దగ్గర పడ్డాయిరా. సర్లే, నా పూట నింపుకోవడం నీ పూట కొట్టం ఎందుకు కానీ ఒక ఐడియా ఇస్తా, ఫాలో. ఏంటన్నా? నీ జీతం ఎంతరా? 6,000 అన్నా. నేను నీకు ఇవ్వాల్సింది ఎంత? 3,000 అన్నా. సర్లే, నువ్వు ఓపెన్ చెయ్యి. నీకు ఈ ఊర్లో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాడి దగ్గర ఒక 3,000 అప్పు చెయ్యి. ఆ డబ్బు తెచ్చి నేను ఇచ్చానని చెప్పి మీ వాడికి ఇచ్చేయి. అప్పుడు నీ జీతం వస్తుంది. 6,000లోంచి సగం తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి, అప్పుడు నా అప్పు తీరుతుంది, నీ జీతం నీకు వస్తుంది కదరా. ఏం చెప్పాడు ఎందుకు?